హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి 23,680 దగ్గర ఓపెన్ అయితే అక్కడి నుంచి ఇంట్రాడేలో రీచ్ అయినలో 23,640 అరౌండ్ ఉంది. ఈరోజు రేంజ్ అయితే చిన్నగానే కనబడుతుంది. 23,640 లో ఉంటే హై వచ్చేసి 23,795, 23,800 అని తీసుకుందాం. ఫ్రమ్ హై అండ్ లో ద టోటల్ రేంజ్ 160 పాయింట్స్ కనపడుతుంది. కంప్లీట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ మార్కెట్ ఓపెనింగ్ 23,680 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అయింది జస్ట్ ఒక 30 పాయింట్స్ అరౌండే బాడీ రేంజ్ అయితే క్రియేట్ చేసింది. 23,708 క్లోజింగ్. యాక్చువల్గా మనం 23,500 నుంచి 23,700 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఒక 100 పాయింట్స్ రేంజ్ 23,700 నుంచి 23,800 ఈ రేంజ్ ఇన్ బిట్వీన్ మార్కెట్ క్లోజ్ అయితే ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చాకే ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనుకున్నాం. సో సుమారుగా ఈ 23,700 దగ్గరలో క్లోజ్ అయింది ఇప్పటికైతే. బాడీ పరంగా చూసుకుంటే రేపు కూడా ఈ 23,700 నుంచి 23,800 ఈ రేంజ్లో ఒక బాడీ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది ఈ క్లోజింగ్ బట్టి. లేదు ఇది రిజెక్ట్ అయితే మళ్ళీ 23,500 లెవెల్ని ఖచ్చితంగా మార్కెట్ టచ్ చేస్తుంది. ఇన్ డీటెయిల్ దీన్ని క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో గమనిద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ నుంచి వెంటనే అప్ సైడ్ పుల్అప్ చేసింది. బికాస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా 23,680 దగ్గర. 23,680 ఈ ఓపెనింగ్ దగ్గర మనం ఒక లెవెల్ డ్రా చేసుకోగలిగితే ప్రతి క్యాండిల్ బాడీ కూడా 23,680 అబోనే స్టార్ట్ అయ్యాయి, అక్కడే క్లోజ్ అయ్యాయి. అండ్ టాప్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇనిషియల్గా ఈ బూస్టప్ తోటి 23,795 వరకు వచ్చింది. బట్ హయ్యర్ లెవెల్లో 23,800 ఇది ఒక స్ట్రాంగర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది 23,800. అందువల్ల ఇక్కడ సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి వరకు ఫాలో అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ 1 అవర్లోనే మ్యాక్సిమం వోల్టాలిటీ అనేది ఉంది. ఆఫ్టర్ 1 అవర్ ఇక్కడ మనం 10:15 నుంచి చూసుకుంటే 23,750 అండ్ 23,700 ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ స్టే చేస్తూ ఫైనల్లీ ఈ 23,700 ఎడ్జ్లో 23,708 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. స్టిల్ ఈ లెవెల్ ఇంట్రాడే పరంగా అయితే ఈ 23,680 నుంచి 23,700 ఒక 50 పాయింట్స్ రేంజ్ మనం తీసుకున్నట్లయితే సో ఇది ఒక సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసింది ఈరోజు వరకు మార్కెట్ 23,700 నుంచి 23,650. సో ఈ 50 పాయింట్స్ రేంజ్ నుంచి ఇనిషియల్గా క్యాండిల్స్ ఎటువైపు క్లోజ్ అవుతాయో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. 23,700 అబోవ్ మార్కెట్ వెళ్తుంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. లేదు ఒకవేళ బిలో వెళ్తుంటే 23,650 బిలో దెన్ లోవర్ సైడ్ 23,500 లెవెల్ని టచ్ చేయడానికి వెళ్తుంది. సో 2 కేసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సపోర్ట్ జోన్ నుంచి ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్. మనం 2 క్రైటీరియాస్ అనుకున్నాం. నిన్న మార్కెట్ క్లోజింగ్ 49,922 దగ్గర వచ్చింది. అయితే ఇది 50,000కి దగ్గరలో ఉంది కాబట్టి ఒకవేళ 50,000 బిలో మార్కెట్ క్లోజ్ అయితే 49,650 వరకు ఇది కన్సోలిడేషన్ జోన్ అనుకున్నాం 350 పాయింట్స్. బట్ 50,000 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ టాప్ లెవెల్లో 50,500 ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. ఈరోజు ఇంట్రాడే హై చూస్తే 50,450 వరకు వెళ్ళింది. 50,450 ఇంట్రాడే హై అండ్ ఇంట్రాడే లో వచ్చేసి 49,970 వరకు ఉంది. 49,970 ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 500 పాయింట్స్కి జస్ట్ ఒక 20 పాయింట్స్ డౌన్ సైడ్ 480 పాయింట్స్ ఓవరాల్ రేంజ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ నోట్ చేద్దాం. 50,061 ఓపెనింగే 50,000 అబోవ్ ఓపెన్ అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 50,200 లెవెల్ దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. బాడీ రేంజ్ పరంగా 140 పాయింట్స్ అరౌండ్ ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మంచి బాడీనే కనపడుతుంది ఇక్కడ. సో ఇంకా ఇన్ డీటెయిల్ దీన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఈ ఓపెనింగ్ లెవెలే మార్కెట్లో
మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. నిఫ్టీ 50లో కూడా ఈ ఓపెనింగ్ లెవెల్కి ఎబోలోనే అన్ని క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అలానే 50,060 దగ్గర ఓపెన్ అవుతూ ఇక్కడి నుంచి ఫస్ట్ ఇనిషియల్గా బూస్టప్ వచ్చి 50,350 వరకు హిట్ చేసిన మళ్ళీ యథావిధిగా 1 అవర్లో ఇక్కడికే పడిపోయింది 50,060. సో మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం 50,000 అబోవ్ మార్కెట్ ఉంటే 50,500 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. సో ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో 50,450 వరకు వెళ్ళింది హై లెవెల్. బట్ క్యాండిల్ బాడీ పరంగా 50,400 చూపిస్తుంది. అండ్ ఈ ఫస్ట్ 1 అవర్ వోల్టాలిటీ తర్వాత 50,400 అప్పర్ సైడ్ అండ్ 50,200 లోయర్ సైడ్, ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో 1 అవర్ మినహాయించి మిగతా మార్కెట్ అంతా ఇంత నారో రేంజ్లో మూవ్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి 50,200 దగ్గర. దీన్ని బట్టి ఆల్రెడీ ఇప్పుడు 50,000 లెవెల్ని రిటెస్ట్ చేసి అప్ సైడ్ వచ్చింది. బట్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే మనకి లోవర్ సైడ్ ఆల్రెడీ ఉంది 49,650 వరకు గమనిస్తాం నెక్స్ట్ సపోర్ట్. ఇది లోవర్ సైడ్ వెళ్తే, లేదు ఇప్పుడు అప్పర్ సైడే మార్కెట్ వెళ్తుంది అనుకుంటే హాల్ట్ అనమాట. 50,200 నుంచి 50,500 వరకు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఈరోజు ఎలా అయితే క్రియేట్ చేసిందో, వన్స్ ఈ 50,500 బ్రేక్ అయితే దెన్ మళ్ళీ ర్యాలీ 51,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపు మార్కెట్ ఎలా ఉంటుంది మొమెంటం అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.